ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి వేళ చేరువచ్చినటువంటి దైవ సేవకులకు, పెద్దలకు, పరిశుద్ధులకు, యవన బిడ్డలకు, ఆయా సంఘాల నుంచి చేరువచ్చిన ప్రియులందరికీ, స్థానిక సంఘానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం నుండి మనము కొన్ని వచనాలు నేను చదువుతాను. 8వ అధ్యాయము 54వ వచనం. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలుంట మాని లేచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలుల సమాజమంతటిని దీవించను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగిండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువక మన పితరులకు తోడుగా ఉండినట్లు మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్టుగా మన హృదయంలోను తన తట్టు తిప్పుకొనును గాక. ఆ తర్వాత 59వ వచనం మధ్యలో నుంచి చదువుతాను. నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడని యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున జనులు యెహోవాయే దేవుడని, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడని తెలుసుకొందురు. 62వ వచనం. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ యెహోవా సముఖమందు బలు అర్పించుచుండగా 22,000 ఎడ్లు 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలు అందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. 66వ వచనం ఆఖరి మాట. తన దాసుడైన దావీదుకు ఇశ్రాయేలులకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, స్తోత్రార్హుడైన దేవా, మీ వందనాలు. మీ దీనదాసుల ద్వారా ఇచ్చిన సందేశాలను బట్టి స్తోత్రాలు నాయన. ఒకడు మీ పక్షమున నిలవబడి ఉన్నాడు, మనుషుని మరుగుపరచండి. మీరు మాట్లాడతారని మేము ఆశతో మీ వైపు చూస్తున్నాం. మీ మాటలు మాకు అవసరం నాయన. మేము బ్రతకగలం. మీరు బ్రతికించే మాటలు మాతో మాట్లాడండి. మమ్మను కదిలించండి, మమ్మను గద్దించండి. మీరు ప్రతి మాట ద్వారా మాతో మాట్లాడుచుండగా శిరస్సు వంచి హృదయమారా కరిగిన హృదయంతో మీ ఎదుట సాగిలి పుట్టుకు ప్రభచూపమని, మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మీ నామములతో మహిమను ఆపాదిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగం యెరూషలేములో మందిరము ప్రతిష్ఠ చేయబడిన సందర్భంలో సొలొమోను చేసిన ప్రార్థనలోని భాగాన్ని మనము చదువుకున్నాం. ఈ 8వ అధ్యాయం అంతా మనం చదివితే 2 ప్రార్థనలు సొలొమోను భక్తుడు చేశాడు. 22వ వచనం నుండి 53 వరకు ఒక ప్రార్థన, 54 నుండి మరలా దాదాపుగా 63 వరకు ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆ తర్వాత ప్రతిష్ఠించిన సందర్భం మనం చూడగలం. ఈ యొక్క మందిర వార్షికోత్సవ సందర్భముగా, ప్రతిష్ఠ చేసినటువంటి రోజు సందర్భముగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆనాడు వారు మందిర ప్రతిష్టను చేశారు ఆనందముతో. ఆనాడు వారు దేవుని కొనియాడుతూ చేశారు ప్రభువు నామం మహిమ నిమిత్తమై. ఈనాడు ప్రతిష్ఠించబడిన మందిరములో మనము చేరి ప్రభువుని ఆరాధిస్తున్నాము, ప్రభువుని గణపరుస్తున్నాము. అయితే
మనము ప్రతిష్ఠించే ఈ మందిరం, ప్రతిష్ఠించబడిన ఈ మందిరం ఎలా ప్రతిష్ఠించాము, ఏమని ప్రతిష్ఠించాము, ఎలా ఉన్నదో ఆలోచించుకోవడం అవసరం. ప్రభు నామానికి మహిమ. ఒక ఉపోద్ఘాతం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ మందిరము, యెరూషలేము మందిరము ఊరికే రాలేదు. కొన్ని త్యాగాలు జరిగాయి. సమర్పణ గల దావీదు సమకూర్చాడు. నిబద్ధత కలిగిన కుమారుడైన సొలొమోను ఆ మందిరము నిర్మించడానికి పూనుకున్నాడు. నైపుణ్యం గల పనివారు కట్టుబడి చేశారు. శ్రేష్టమైన వస్తువులు దేవుని మందిరానికి ఉపయోగిస్తే ఆ మందిరం అందముగా కనపడింది. ఆనందం ఆ మందిరంలో వెలసింది. కొన్ని కన్నీళ్లు, కొన్ని కష్టాల ఫలితమే మందిరపు ఆనందం. ఈనాడు మనం కూర్చున్న మందిరము కూడా అదే. ఎన్నోసార్లు సంఘములో దుఃఖం, ఎన్నోసార్లు ప్రభు సన్నిధిలో ఏడ్పు, కన్నీరు. అవును, ఈ ఆనందానికి కారణం ఈనాడు నీవు కూర్చున్న మందిరం, మనము కూర్చున్న ఈ మందిరం ఊరికే రాలేదు. నీ చేతిలో, నా చేతిలోకి వచ్చిన బైబిల్ కూడా ఊరికే రాలేదు. ఈ ప్రతిష్ఠించబడిన మందిరం మన మధ్యలో ఉన్నది, మనమున్న మందిరం మనతో ఉన్నదని మనం అనుకుంటున్నాం. కానీ ఈ మందిరం యొక్క విలువ తెలుసుకొని మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితానికి ఊరికే రాలేదు. ఆయన మనకు రక్షకుడుగా ఊరికే కలగలేదు. మాటతో సమస్తము కలుగజేసిన వాడు తన మాట కాకుండా తానే నేరుగా మన కొరకు వచ్చి సమస్తమును సమర్పించిన వాడు. ఆయన తన ప్రాణమిచ్చి మనలను కొన్నాడు. మనమే ఒక మందిరముగా చేశాడు. మనమే ఒక మందిరముగా మార్చిన వాడు ఆయన. అందుకని ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను ప్రార్థన ద్వారా మనలను ప్రస్తావిస్తున్నాడు. మనకు ఆయన పురికొల్పును, మనకు ఒక హెచ్చరికనిస్తున్నాడు. ఏమనంటే, కూర్చున్న మందిరంలో జరగవలసింది ఆలోచన చేయి. కూర్చున్న మందిరంలో ఏమేమి జరగాలి? ఎన్నో ఏళ్ల తరబడి ప్రార్థన చేసి కన్నీరు కార్చిన భక్తుల యొక్క ప్రార్థన కొన్ని ప్రదేశాల్లో నిర్వీర్యమైపోతుంది. కొన్ని మందిరాలు మూడబడుతున్నాయి, కొన్ని మందిరాలు ఆరాధన లేదు, కొన్ని మందిరాల్లో ప్రార్థన లేదు. సొలొమోను ప్రార్థన కూడా అదే, సొలొమోను గుండె యొక్క చప్పుడదే. మా నాన్న సమకూర్చి చనిపోయాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, నేను కూడా వెళ్ళిపోతాను, కానీ ప్రభువా ఈ మందిరం అని ప్రార్థిస్తున్నాడు. నీ ప్రార్థన ఎప్పుడైనా ఈ మందిరాన్ని గురించి నీ ప్రాణం కొట్టుకులాడిందా? ఈ మందిరం, ప్రభువా నేను వెళ్ళిపోయినా, నా పిల్లలున్నా, నేనున్నా, ఈ మందిరం ఇలా ఉండాలి, ఈ సంఘం ఇలాగే ఉండాలి. ప్రభువు నమ్ముకున్న విశ్వాసంలో కొద్ది మంది మాత్రమే ఈ స్పృహ కలిగి ఉన్నారని నా భావన. ఈ 25 సంవత్సరాల విశ్వాస జీవితంలో నా భావన. సొలొమోను ప్రార్థనలో స్పష్టంగా కనపడుతుంది. మొదటిది 54వ వచనంలో, 54, 55, 56 3 వచనాలు చూస్తే సొలొమోను దేవుని స్తుతించిన వాడు. అక్కడ ఆ మొదటి మాట, ఆ 3 వచనాల్లో చూస్తాం. యెహోవాకు స్తోత్రము కలిగిందునుగాక అన్నాడు. ఆ ప్రతిష్ఠించబడిన మందిరాన్ని చూసి ఆ కష్టమంతా తలుచుకొని, ఎలాగూన ఆ మందిరం నెట్టుగా ఆ సంవత్సరాల తరబడి కట్టబడిందో, వారి కళ్ళ ముందు కనబడుతుందో, దాన్ని తలుచుకున్నప్పుడల్లా ఆయన కృపను తలుచుకొని, అయ్యా నేనైతే చేయలేదు. ఏమన్నాడు ప్రార్థన చేస్తూ? నీ గొప్ప ప్రజలను పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదన్నాడు. కానీ దేవుడు ఇచ్చిన బుద్ధితో మందిరాన్ని చక్కగా కట్టాడు. ఇవాళ సొలొమోను ఆ పని చేయడానికి పూనుకున్నాడు, కానీ ఆదుకున్న వారెందరో, ఆ సహకరించిన వారెందరో ఉన్నారు. కానీ ఆ కష్టాన్ని తలపోసుకొని ఆ పని స్థిరపరచబడ్డానికి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఈ సంఘంలో ఉన్న వారికి చేతులు జోడించి నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ సంఘ పునాదుల కొరకు, ఈ సంఘ బిడ్డల కొరకు మీరు కన్నీరుతో ప్రార్థన చేయాలి. సొలొమోను ఆ మందిరం కొరకు ప్రార్థిస్తున్నాడు. సొలొమోను ప్రార్థనలో ఒక ఆనందం ఏమిటంటే, కష్టమంతా తొలగి నీ మందిరం ఏర్పడింది. దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్, దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ ప్రేయర్.
దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ కాంగ్రిగేషన్, ఫెలోషిప్. ఇక్కడే ఆరాధన, ఇక్కడే ప్రార్థన, ఇక్కడే సహవాసం. నేను అక్కడ కలుసుకుంటానని ప్రత్యక్ష గుడారంలో కలుసుకుంటానని మోషేతో నిర్గమాకాండం 25లో చెప్పాడు. ప్రభువు చెప్పాడు, 2-3 ఎక్కడ కూడి ఉంటే వారి మధ్య, మన మధ్య ఉండడానికి ఆయన ఉన్నాడు. అయితే ఈ సంఘం ఇంకా బలంగా ప్రభు కొరకు పెక్కబడుతున్న సైన్యం వలె పని చేయడానికి కొన్ని మోకాళ్ళు అవసరం, కొన్ని కన్నీళ్లు అవసరం. నీవు కన్నీళ్లు కాచడానికి సిద్ధమైన సంఘం కొరకు ఈరోజు ఒక సహోదరుడు రాలేదు, ఆరాధన లేదు, ఎందుకు కోల్పోయిందో తెలియదు. ఈరోజు ఒక సహోదరుడు రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు. ఈ సంఘ క్షేమం కొరకు నీ మనసుందా? ఆనాడు మందిర క్షేమం కొరకు సొలొమోను మనసు ప్రార్థన, ఈనాడు నీ మనసు సంఘ క్షేమం కొరకు, సంఘం క్షేమం కొరకు ప్రార్థన ఉన్నదా? అలాగే ఉంటే ఈ సంఘం దిగలేదు. గొప్ప గొప్ప ప్రసంగికులందరూ బయటికి వెళ్ళి సేవ చేస్తున్నారంటే ఆ సంఘంలో ఎంతో కొంతమంది మోకాళ్ళ మీద ప్రార్థన చేసే భక్తి పరులు ఉన్నారని అర్థం. అంత దూరం వెళ్ళి పరిచయం చేస్తున్నారంటే ప్రభు సన్నిధిలో నిలబడిన వారు ఉన్నారని అర్థం. దేవుని ఎలాగూ స్తుతించాడో చెప్పాలనుకోవడం లేదు, ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి మనసులో ఉన్న మాట మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ మాటలో నీవు చేసిన వాగ్దానం అంతటిని బట్టి అన్నాడు, నీవు నెమ్మది కలుగజేసిన దానిని బట్టి అన్నాడు. అక్కడే 56వ వచనంలోనే చెప్తున్నాడు, నీవు చేసిన సమస్తము కలుస్తున్నావు, నీవు చేసినటువంటి సమస్తము కైస్తుతులు అని ప్రార్థన చేశాడు. సమస్త అనుకూలత ఇచ్చినందుకు స్తుతులు. ఏ సొలొమోను కాలంలో ఒక్క రాజు కూడా సొలొమోను మీద దండెత్తి రాలేదండి. ఏమంటే ఆలోచన చేస్తున్నారా? ఏ రాజు దండెత్తలేదు. కానీ పాపం దావీదు కాలంలో ఎన్నో యుద్ధాలు, ఎంతో రక్తపాతం చేస్తూనే విశ్వాసిగా బ్రతికి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. తన మందిరం నిర్మించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న దాసుడు కనుక చక్కగా ఆ నెమ్మదినిచ్చాడు. కొంతమందిని దేవుడు ఉపయోగిస్తున్నాడంటే వారు ఆయనకు కావాలి కనుక. అటువంటి నాయకుడు అవసరం. మోషే ఆ సమాజానికి అవసరం, ఆనాటి ఇశ్రాయేలు సమాజానికి సొలొమోను అవసరం. వారు చేసే కన్నీటి ప్రార్థన సంఘానికి అవసరం. ఈవేళ మోషే కొండ మీద నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, 17వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆ కొండ మీద మోషే చేసిన ప్రార్థనలో కొండ కింద ఆ యెహోషువ చేసిన యుద్ధంలో అంతా గొప్ప విజయం ఎట్లా కలిగిందంటే, అహరోను మోషే చేతులు పైకెత్తారు అని చెప్పారు. చేతులు పైకెత్తేవారు, పైకి ఎత్తడానికి సహకరించేవారు సంఘాల్లో కావాలి. ప్రార్థన చేసేవారు, ప్రార్థన సహకారం కావాలి. కానికిచ్చేవారు ఉన్నారు, ప్రార్థన పెట్టే పలహారం ఇచ్చేవారు ఉన్నారు, భోజనాలు పెట్టేవారు ఉన్నారు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవారు తక్కువ ఉన్నారు. అందుకని ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, ఈ సంఘము కొరకు దేవుని నామ మహిమ కొరకు నీవు నిలబడడానికి సిద్ధమైతే ప్రభు నేను నిలబడతాను. మనము దాటిపోతున్నాము. తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం. అవును, నెమ్మదిచ్చినవాడు ఆయన. మనకు నెమ్మదిచ్చినవాడు ఆయన. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, కానీ ప్రభు నిర్విరామంగా ఇక్కడున్న పరిచర్యను బలంగా తీసుకుని వెళ్తున్నాడు. ఈనాడు మా కన్నీటి ప్రార్థన కూడా అదే. మేము వీకోటలో ఉండి చేసే కన్నీటి ప్రార్థన అదే. ప్రభు తన కనులు తెరచు వరకు ఎదురు చూచుమే. ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చేసిన వాటిని మనం తలంచుకొని మర్చిపోక కొంతమంది మందిరం వచ్చే వరకు తాటాకుల్లో ఊరింట్లో ఉన్నప్పుడు ప్రార్థన చాలా రిగరస్ గా చేస్తారు. బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన తర్వాత దే విల్ సాటిస్ఫై అండ్ దే విల్ బి కంటెంటెడ్ అండ్ క్వైట్. తృప్తిపడిన తర్వాత ఏం చేస్తారు?
మనకు అవసరం లేదు. చక్కని మైకులు ఉన్నాయి, చక్కని కీబోర్డ్ ఉంది, లోపల పాడేవాళ్ళు ఉన్నారు, చెప్పడానికి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేదు. మనం చేయిపోయినా పర్వాలేదని యేసుని కుర్చీలో కూర్చోడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. సారీ, ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. సంఘంలో నీ ఒక సభ్యుడవైతే, ఒక అవయవం అయితే నీ మౌనంగా ఉండవు. నీ ఒక చెయ్యి అయితే, నీ ఒక కన్ను అయితే, నీ ఒక కాలు అయితే నువ్వు ఎప్పుడు మౌనంగా ఉండవు. ఈ సంఘం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ విషయంలో నేను ఇక్కడ కొంతమంది పెద్దలను చూశాను. వారు ప్రభు ఇచ్చిన దాసులు. వారు నాకేం మొహమాటం లేదు. పురుషోత్తం గారు చూసినప్పుడు ప్రభువుని స్తుతిస్తాను. వారు వృద్ధులు, వారి ప్రేమ గొప్పది. ఈ సంఘం పట్ల వారికి ఉన్న ప్రేమ గొప్పది. ఆ అన్నగారు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు నాకు తెలీదు. అన్నగారు వారి ప్రేమ, ఎవరైనా బిడ్డలు ఉన్న సుబ్బు బ్రదర్, ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ఎంతో. ఇదంతా ప్రభు కృప ద్వారా మీకు కలిగిన దేవుడిచ్చిన ఐక్యత. అయితే ఈ ఐక్యతతో ప్రభు పని మరి ఎక్కువగా చేయాల్సిన బాధ్యత భుజాల మీద ఉంది. రెండవ మాట చూస్తున్నాం చూడండి. ప్రభువుని స్థుతిస్తున్న సొలొమోను, మనం కూడా ప్రభువుని స్థుతిస్తూ మన బాధ్యతను మరచకూడదు. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటంటే 57 నుండి 8 వరకు మనం చదివినప్పుడు ఆయన అంటున్నాడు, కాబట్టి మన దేవుడని యెహోవా మనలను వదలక విడువక మనకు పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి మనలను నడిపించినట్లుగా, మనము తన మార్గంలో నడుచినట్లుగా మనము ఆయన విధులు గైలు పొందామరండి. మన హృదయాలు ఆయన తట్టు తిప్పుదామరండి. పురికొల్పుకుంటాం. ఒక పాట పాడుతూ పురికొల్పుదాం, ఒక వాక్యం చదువుతూ పురికొల్పుదాం, సువార్తకరమైన పురికొల్పుదాం. ప్రభు నడుపుదలకై ప్రార్థిస్తున్నాడు. ప్రభు కాపుదలకై ప్రార్థిస్తున్నాడు. ప్రభు సన్నిధికై ప్రార్థిస్తున్నాడు. చాలా కుటుంబాల్లో దేవుని సన్నిధి లేక ఉజ్జీవం లేదు. చాలా సంఘాల్లో దేవుని సన్నిధి లేక, దేవుని నడుపుదల లేక, ప్రార్థన లేక, సహవాసం లేక, వాక్యం లేక జీవం లేదు. ఉజ్జీవం లేదు. ఈ సంఘంలో చెప్పగలిగిన దైవజనులు ఉన్నంత కాలం నాకు పార్షియాలిటీ లేదు. మీరు నన్ను వేమైనా అనుకోండి. ఈ సంఘంలో వాక్యం చెప్పగలిగిన దైవజనులంత కాలం ఉపయోగించండి, నేర్చుకోండి, గంటల వెంబడి సమయాన్ని వేచించండి. ప్రభు వారిని ఒక తీసుకుని వెళితే ప్రభు పని చేయడానికి నీవే సాధనం అవుతావేమో నాకు తెలియదు. మోషేకు కుమారులు లేరా? మోషే తర్వాత యెహోషువను ఎన్నుకోవడానికి దైవ సంకల్పం, అది మానవ సంకల్పం కాదు. సమయాలు కుమారులు సమయాలు వంటి వారు కాదు. ఏలీ కుమారుడు ఏలీ వంటి వారు కాదు. ఆయన తన మందిరంలో ఎవరిని ఉంచాలో అలాగే ఉంచుతాడు. నీవు ప్రార్థన చేయాల్సింది ఒకటే, ప్రభువా సులభంలాగా నన్ను నడిపించిన ఆయన, నన్ను విడుదల పట్టుదల నడిపించు ప్రభువా. నీ వైపు నా హృదయాన్ని ఎత్తుకుంటాను, నీ వైపు నేను పట్టు వేస్తాను, నీ ముఖం తట్టు నేను వస్తాను. ఎందుకు? 90వ కీర్తన, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు, నా చిన్న పొరపాటు కూడా నీ వైపు చూస్తే నాకు కనబడుతుంది. కనబడాలి, దిద్దుకోవాలి. సంఘంలో వాక్యం చెప్తే చాలా మంది నాకే చెప్తాడు, ఈ పూట రాని నేను ప్రార్థనకని వెళ్ళిపోయి ఉన్నారు. యాడకు పోయినా బాగుపడవు. ఈ వాక్యం నీకు నాకు కావడానికి నీవు నేను కాకపోతే ఇంకెవరు నేర్చుకోవాలి. ఎందుకు వస్తావు ఇక్కడికి? దిద్దుకో, తప్పుందో దిద్దుకో. వాక్యము అవసరమైతే అనుసరించడానికి పరిగెత్తు. దాని కొరకే బతుకున్నాం, ఇందుకొరకే మీరు పిలువబడుతురు అన్నాడు పౌలు భక్తుడు, పేతురు భక్తుడు. మనము దేవుని కొరకు పిలువబడ్డాం, దేవుని కొరకు నిలబడి ఉన్నాం. నాకు సమయం లేక నేనే మీకు చెప్తున్నాను, రిఫరెన్స్ చూపించట్లేదు. విడువక వదలక పితరులకు తోడుగా ఉన్నాం. ఎలా తోడుగా ఉన్నాడు? రాత్రి వేళ అగ్నిస్తంభం, పగటి వేళ మేఘస్తంభం. చెప్పులు అరగకుండా, బట్టలు పాతగలకుండా వారిని వెంపట ఉన్నవాడు సొలొమోను. అదంతా గుర్తు చేసుకుని అంటాడు, ప్రభువా మమ్మల్ని విడువక. ఒకసారి ఆలోచన చేయి, ఏ శరీరాన్ని విడిచిపెడితే ఏమవుతావో, ఏ శరీరాన్ని మర్చిపోతే మనం మర్చిపోతే ఏమవుతాం?
నేనేమైపోదునో యేసయ్యను నమ్మనుచో, నేనేమైపోదునో యేసయ్యను నమ్మనుచో, నెమ్మది లేక నిదురే రాక, నెమ్మది లేక నిదురే రాక. ఇన్నిసార్లు నెమ్మది లేని బతుకును బతికాము. యేసయ్య మనల్ని దర్శించి ఆదరించాడు. ఎవరు పలకరించకపోతే పలకరించి పిలిచి ఆయన నిన్ను కనికరించాడు. మర్చిపోతావా? ప్రభువా, నేను నీవు విడిచిపెడితే బ్రతకలేను, నీవు మర్చిపోతే బ్రతకలేను ప్రభువా. ప్రభువుని హత్తుకొని ఉండు. ప్రభు కాపుదల కొరకు ఎప్పుడు ప్రార్థన చెయ్యి. నెంబర్ 2, ప్రభు మార్గంలో నడుచుకునేటట్లు నీ హృదయాన్ని ప్రభు వైపు ఎత్తాలి. 109వ కీర్తనలో కీర్తనకారుడు రాసించాడు ఏమనంటే, నీ సన్నిధిలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవాలి. కన్నులు తెరిచి చూడాలి ప్రభు వైపు. తెలిసిన ప్రతిసారి, ఆయన గర్తించే ప్రతిసారి, ఆయన ముందుకు నిట్టే ప్రతిసారి భయపడుతూ ఉండాలి. నువ్వెప్పుడు భయపడుతూ ఉంటావో ప్రభు నిన్ను అప్పుడు కనికరిస్తాడు. సొలొమోను ప్రార్థన ప్రభు కాపుదల కొరకు, నడుపుదల కొరకు. ఏమైపోయింది, నేను ముగిస్తాను. సొలొమోను ప్రార్థన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన నామ మహిమను తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాడు. అదే మాట మనం చూస్తాము, అక్కడ ఉన్న వారందరూ తెలుసుకొనున్నట్లు అని ఆయన చెప్పాడు. ఆ జనులందరూ యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్లు. ఆ మందిరం ఎందుకు ఉండాలి? ఆయన దేవుడని జనమందరూ తెలుసుకోవాలి. అందుకోసం ఆ మందిరం, ఈ సంఘం ఎందుకు? ఆయనే దేవుడు. యేసు ప్రభు మనుషులను మార్చేవాడు, అనేకులను మార్చిన వాడు, అనేక జీవితాలను దిద్దిన వాడని అందరూ తెలుసుకొని ఆయన దేవుడని రక్షింపబడి ప్రభు ఎందుకు రావాలి. దానికోసమే ఈ మందిరం, దానికోసమే ఆయన సంఘం. అందుకే నిన్ను ఆయన ప్రతినిధిగా పెట్టాడు, నన్ను ఆయన ప్రతినిధిగా పెట్టాడు. ప్రభువా, ప్రభువా, నీ కొరకు ఈ రోజు నేను వాడబడలేదు, ఈ రోజు నేను నీ కొరకు ఏమీ చేయలేకపోయాను. ఈ తృష్ణ, ఈ తపన నీకుంటే నీవెంతో దూరం లేవు ప్రభు వాడుకోవడానికి. ఆయన నామం మహిమపరచబడేటట్లు చెయ్యి. నువ్వు ఊడుస్తావో, చాపలేస్తావో, నీరు పెడతావో, ఏం చేస్తావో లేదు, ఆనందంతో చెయ్యి. ఏం చేసినా చేసే ప్రతిదీ ఆయన కొరకు చెయ్యి. నా తండ్రిని నా భుజాల మీద ఊరేగిస్తున్నానని ఆనందంతో చెయ్యి. దిస్ ఇస్ ఆల్ గాడ్ వాంట్స్. ఇదే దేవుడు కోరేది, ప్రజలు కోరేది కాదు, ఇదే యేసయ్య కోరేది. నేను ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. నా సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలి పెద్దలు. 8వ అధ్యాయం ఆఖరులు అన్నాడు, వారు బలులు అర్పించిన తర్వాత యెహోవా ఎదుట మందిరమును ప్రతిష్ఠ చేసిరి అన్నాడు. వారు అర్పించిరి, ప్రతిష్ఠ చేసిరి. నీవు నీ హృదయాన్ని క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించావు, దేవుని కొరకు ప్రత్యేకపరిచావు, దేవుని కొరకు ప్రత్యేకపరిచావు. అదే ఆనందముతో 66వ వచనంలో వారు తమ తమ గుడారములకు వెళ్ళిపోయారు. నీవు ప్రతిష్ఠ చేసిన నాడు నీకు ఏ ఆనందం ఉందో, ఏ ఉజ్జీవం ఉందో, ఏ ప్రార్థన ఉందో, ఎటువంటి ఆరాధన స్థితి ఉన్నవో ఇప్పుడు కూడా ఉంటే నీవు ఇంకా ప్రభువులు బలంగా ఉన్నావని అర్థం. ప్రారంభంలో ఎర్లీగా వచ్చావు ఆరాధనకు, రాను 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 రొట్టిచ్చేటప్పుడు వస్తున్నావు. ఇప్పుడు నిన్ను ఎవరు అడగరనిగా, ఎవరైనా అడగరని. ఒకవేళ అడిగితే ఆ సంగతి మంచోడు కాదు. నిజమే. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు, అంటే ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏమిటి మరి ఇంత అనుకునేవాళ్ళమే. ఈ రోజున మా పెద్దలు వారు చనిపోయి వృద్ధాప్య తీసుకొస్తూ ఉంటారు. ఒకళ్ళు చనిపోయారు, 2 ఉన్నారు. వాళ్ళని గురించి తలుచుకున్నప్పుడల్లా ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంటుంది. మరొకసారి మా పెద్దలతో కాసేపు కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది, వారితో మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది. ఎంత క్రమశిక్షణగా పెంచారు, ఎంత చక్కగా పాటలు నేర్పారు, ఎంత చక్కగా వాక్యం నేర్పారు. స్వార్థంగా పిల్లల్లాగా తమ కుమారులాగా వెంట పెట్టుకుని తీసుకెళ్లారని తలుచుకున్నప్పుడల్లా గుండె పడుతుంది. ఈవేళ నీకున్న సంఘం, నీకున్న పెద్దలు ప్రభు ఇచ్చిన వారు.
ఈ సంఘము దేవుని కొరకు ఉండాలి, ఆయన మహిమ కొరకు ఉండాలి. ఈ సంఘంలో ఉన్న నీవు అనుదినం ఆనందంతో ప్రభుత్వ సన్నిధిలో ఉజ్జీవంతో ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు వాక్యం వినేటప్పుడు అదే సంతోషం ఉజ్జీవంతో లోకంలో ప్రభువు కొరకు వెళ్ళాలి. ప్రభు కొరకు ఆత్మను సంపాదించడానికి నీ ఒక సాధనమై ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతిష్ఠ చేయబడిన మందిరం యొక్క ప్రత్యేకత తెలుసుకుని ఉండాలి. నీవు ప్రతిష్ఠ చేయబడ్డావు ప్రభువుకు, నువ్వు ప్రతిష్ఠించుకున్నావు. నీ ప్రత్యేకత నీకు తెలుసుకోవాలి. సంఘంలో నీ ప్రత్యేకత ఏమిటి, కుటుంబంలో నీ ప్రత్యేకత ఏమిటి, నీ ఉద్యోగంలో నీ ప్రత్యేకత ఏమిటి, ప్రభు కొరకు వాడబడేది ఏమిటి ఆలోచించుకోండి. ఈ ప్రతిష్ఠ సందర్భమైన ప్రత్యేక సందేశం విన్న తర్వాత మోకరిల్లి ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, ఈ సంఘానికి గచ్చమనే ప్రార్థన మందిరం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు వస్తున్నావు, రక్షించబడ్డావు, మారుమనసు పొందావు, ఒక అవయవమై సంఘంతో సహకరిస్తున్నావా? నీ సంఘ పెద్దలతో, ఇక్కడున్న సహోదరులతో సహకరిస్తున్నావా? ప్రతిగా నీవు నిష్ఠూరపడుతున్నావా? నువ్వు అలా చేయకూడదు. సొలొమోను బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ మందిరం ఇలాగే ఉండాలి అంటున్నాడు. నీవు కూడా అలాగే కోరుకో మనసారా. ఈ సంఘం ఇలాగే ప్రభువా ఎవ్వరిని కోరుకో, ప్రభు నిన్ను కనికరిస్తాడు. ప్రేమగల తండ్రి, దయాళుడా, మీకు స్తోత్రములు. మీ సార్వత్రిక సంఘములో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రం. మేము అపాత్రులం, మేము అయోగ్యులం. మీ పని చేసేటువంటి బలము, శక్తి మా దగ్గర లేవు, కానీ మా మీద మీ అపారమైన ప్రేమను కొమ్మరిస్తున్నావు. స్తోత్రములు. ఇదేన దాసులనిచ్చావు, బలమైనటువంటి దాసులనిచ్చినందుకు స్తోత్రం. ఇంకా బలపరచండి. సంఘానికి అందిస్తున్న వర్తమానాల ద్వారా మీ దాసుని ఇంకా దీవించండి. ఈ సంఘము విస్తరించి మీ నామ మహిమ కొరకై అనేక స్థలాల్లో సాక్షార్థమైన సంఘముగా ఉండడానికి దీవించమని మీ కృపకు అప్పగించుకుంటుండగా మీ సహాయం చేయమని, మరొక దాసుడు మీ పక్షం నిలబడుచుండగా మీరు వాడుకొనమని వేడుకుంటూ మా రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున నమస్కరించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమతో మరి వాక్య పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన మరి మా ప్రియమైన అన్నగారు వెంకటేశ్వర గారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తాను.